ఏకాదశి ఉపవాసం పద్మ పురాణంలో చెప్పబడిన శ్లోకం. ఏకాదశ్యాం దినే యో భుజే పాపం భునక్తి సహ ఇహ లోకే చ చాండాలో మృతః ప్రాప్నోతి దుర్గతిం. ఏకాదశి రోజున భోజనం చేసేవాడు ఈ లోకంలో పాపాన్నే అనుభవిస్తాడు, చనిపోయిన తర్వాత దుర్గతిని, నరకాన్ని పొందతాడు. టోపీ పెట్టుకుని అన్నం భుజిస్తే రాక్షసాన్నమవుతుంది. పరాశర స్మృతిలో చెప్పబడిన శ్లోకం. శిరో వేష్ట్య తు యో భుంక్తే దక్షిణాభిముఖస్తు యః వామపాదకరః స్థిత్వా తద్వై రక్షాంసి భుంజతే. తలకు పాగా లేక టోపీ ధరించి దక్షిణం వైపు తిరిగి లేక ఎడమకాలిపై చేయి వేసుకుని భుజింపరాదు. అట్లే భుజిస్తే ఆ అన్నం రాక్షసాన్నమవుతుంది. ఒంటిరిగా పడుకోరాదు. కూర్మ పురాణంలో చెప్పబడిన శ్లోకం. న శీర్ణాయాం తు ఖట్వాయాం శూన్యాగారే న చేవ హి నానువంతే న పాలాసే సేనే వా కదాచన. విరిగిన మంచం మీద, ఎవ్వరూ లేని ఇంట్లో ఒంటిరిగా పడుకోరాదు. వెదురు, మోదుగుమంచాలపై పడుకోకూడదు. నిల్చొని భుజింపకూడదు. కూర్మ పురాణంలో చెప్పబడిన శ్లోకం. నార్ధరాత్రే న మధ్యాహ్నే నాజీర్ణే నార్ద్రవస్త్రధృక్ న చ భిన్నాసనగతో న యానే సంస్థతోపి వా న భిన్నభాజనే చేవ న భూమ్యాం న చ పాణిషు నోచ్చిష్టో ఘృతమాదద్యాన్న మూర్ధ్నాదన్నం స్పృశేదపి. 21. అర్ధరాత్రి, మధ్యాహ్నం, అజీర్ణంతో, తడి బట్టలతో, ఇతరులకు నిర్దేశించిన ఆసనంలో పడుకుని, నిల్చొని, పగిలిన పాత్రలో, భూమియందు చేతిలో పట్టుకుని భుజింపకూడదు. ఉచ్ఛిష్టావస్థలో నేతిని గ్రహించరాదు. తలతో అన్నాన్ని తాకకూడదు. దంతధావన విధి బృహత్ సంహితలో చెప్పబడిన శ్లోకం. ప్రాముఖోద్ముఖోవాపి ఈశానాభిముఖః కుర్యాత్ వాగ్యతో దంతధావనం. ఎల్లప్పుడూ తూర్పు దిక్కునకు, ఉత్తర దిక్కునకు మరియు ఈశాన్య కోణము వైపునకు ముఖము చేసి కూర్చుండి దంతధావనము చేయవలయును.